గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ గారు, జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, బాచిన చెంచు గరటయ్య, మంత్రి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు మరియు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 42 సంవత్సరాలు నడుస్తుంది. అప్పటి నట సార్వభౌములు, విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనతో అందరి సహకారంతో మార్చి 29వ తారీఖు 1982వ సంవత్సరంలో వారు తెలుగుదేశం పార్టీని కూడా స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు. 9 నెలల కాలంలోనే ఎప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా, ప్రపంచంలో చూసుకున్నా కూడా ఒక 9 నెలల కాలంలో పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చిందంటే ప్రత్యేకంగా ఒక తెలుగుదేశం పార్టీకే వీలైందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అని వారి తర్వాత మన మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా మనం చూసాం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, పెద్దలు బాచిన గంటయ్య గారు, సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, వెంకట్రావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, ఇతర అందరి మిత్రులతో కలిసి 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటాం. ఒక కూటమి అనేది ఏర్పడటం అనేది మనం చూసాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మనం ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, మన జాతీయ పార్టీ సెక్రటరీ గారు లోకేష్ బాబు గారు, అందరి ప్రయత్నం ఒకటే. ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పాల్గొనాలి,
తరివేయాలి. మన తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్డీఏ కూటమి, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం అందరూ కూడా అహర్నిశలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఈ సేవలోనే 33 సంవత్సరాలుగా ఇక్కడ ఉమ్మల్లో కూడా ఉన్నాం. ఇంకా కూడా సేవ చేసే దాని కొరకు ఎప్పుడు కూడా అవకాశం కల్పించమని కూడా మీరు కోరుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలోని అదేవిధంగా తెలంగాణ కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వచ్చింది, ఏ విధానాలతో వచ్చిందో కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ కుటుంబ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఒక్కటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉంటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ అనేది పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా, అదేవిధంగా క్రియాశీల సభ్యులుగా 5 లక్షల మంది సభ్యులు ఉన్నా కూడా ఈరోజు ఆయన చేసిన చొరవ, ఆ రోజు ఆయన చూపించిన పార్టీ మీద ఒక కమిట్మెంట్, ఒక పద్ధతిగా ఆయన పెట్టిన పథకాలు కూడా చెప్పేసుకొని మేము తెలియజేస్తాం. ఆ తర్వాత వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆ పార్టీని అదేవిధంగా ఎంతోమందిని ఈరోజు రాష్ట్రంలో అనేక కుటుంబాలకి సర్వీస్ చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్తా పార్టీని ఈరోజు కూడా ఎన్నో లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉండేటట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పార్టీలో మేమందరం కూడా పనిచేయటం, ఎంతోమందికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం, అది కూడా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజల్లోకి మనం చేసుకునే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంతమంది సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ అందరూ కూడా ఒక రాక్షసుల మీద మనం పోరాడుతూ ఉన్నాం. ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ అలాంటి వ్యక్తితోటి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ రాక్షసుని బయటికి పంపే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలు కలిసి అన్ని పార్టీలతోటి కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేపు ఎన్నికల్లో అటు ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా 3 పార్టీలు కూడా అభ్యర్థులుగా మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించండి. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం. పార్టీకి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలో, వెనకటికి వాళ్ళ పెద్దలు ఏం చేశారో ఆ పద్ధతిలో మేము అందరూ కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఆనాడు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా ఉండాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా బీసీలు, వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి వ్యక్తి, 2 రూపాయల కిలో బియ్యం, వెనుకబడినటువంటి తరగతులకి రిజర్వేషన్లు అందించినటువంటి వ్యక్తి తారక రామారావు. ఈ రోజుకి కూడా ఆయన ఆశయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల్ని, ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పేసి 3 పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి.
దానిలో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడికి మా జనసేన పార్టీని పిలిచినటువంటి స్థానిక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గట్టయ్య గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా అందరి లక్ష్యం ఒకటే. పొత్తు ధర్మంలో ప్రకాశం జిల్లాలో మాకు జనసేన పార్టీకి టికెట్లు వచ్చినాయా లేవా అనేది మా ముందున్నటువంటి లక్ష్యం కాదు. మా ముందున్నటువంటి లక్ష్యం కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకునే దిశగా మేమందరం అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీలతో పాటు 2 పార్లమెంట్లు కూడా గెలిపించుకునే విధంగా కూటమి విజయం అవకాశానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అఖండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో వైనాట్ 175 అన్నటువంటి ముఖ్యమంత్రిని తీహా జైలుకి పంపించడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా భుజాల మీద వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒంగోలు నుంచి తరిమే విధంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా సైకిల్ గుర్తుపై దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో ఓటు వేసి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి పిలుపునిస్తున్నాను.